జగన్మోహన్ రెడ్డి గారి ద్వంద్వ వైఖరి మరొకసారి బయటపడిందని చెప్పుకోవాలి. దానికి మరొకసారి ఉదాహరణ ఏంటంటే వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి బిల్లు 2025 ఏదైతే పార్లమెంట్లో రాజ్యసభ, లోక్సభలో బిల్లు ఆమోదం పొందినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీలు లోక్సభ సంబంధించేమో ఈ బిల్లుకు మేము పూర్తిగా వ్యతిరేకం చెప్పుకున్నారు. కట్ చేస్తే రాజ్యసభలోనేమో వీళ్ళ సభ్యులంతా కూడా ఓటింగ్ వేశారు దానికి అనుకూలంగా. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి ఆ స్టాండ్కి సంబంధించి మీరే ఉంటారు. ఒకటండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏంటంటే గతం నుంచి ద్వంద్వ వైఖరి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇది ఒక్క బిల్లులో కాదు, వీళ్ళు పార్టీ పెట్టిన నాటి నుండి ఇదే ద్వంద్వ వైఖరిలో నడుచుకుంటూ ఉన్నాడు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయనకేంటంటే నిరంతర ప్రాయంగా ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా తప్పులు చేద్దాం, ఈ విధంగా ఎలా తప్పించుకున్నామని మాత్రమే ఉంటుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో వక్ఫ్ బిల్కి వ్యతిరేకం అని చెప్పి రాజ్యసభలో దొంగచాటుగా పోయి ఓట్టేశావు. నీకు ముస్లింలపైన ఏమాత్రమన్నా అభిమానం ఉందా జగన్మోహన్ రెడ్డి? వక్ఫ్ బిల్కి నేను వ్యతిరేకం అని నేషనల్ మీడియాలో అంతా చెప్పి దొంగచాటున రాజ్యసభలో పోయి దొంగలాగా ఓట్టేశావు. ఇది నీ చరిత్ర. మళ్ళీ ఇంకొకటి, గతంలో CCAకి సభలో ఏమన్నాడు, మద్దతు ఇచ్చాడు, బయట వచ్చి నాటకాలు ఆడతాడు. NRCకి ఆనాడు ఏం చేశాడు, బయట వచ్చి నేను మద్దతు ఇవ్వటం లేదంటాడు, లోపల మద్దతు ఇస్తాడు. ఇది నీ చరిత్ర. ఏంటంటే డబుల్ ఫేస్, ముందర ఒక మాట వెనకాల ఒక మాట. ఇది నీ చరిత్ర. ఈనాటి నుండి కాదు, నీ పార్టీ పెట్టిన నాటి నుండి నువ్వు ద్వంద్వ వైఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డికి అలవాటు ద్వంద్వ వైఖరి. ఇది తొలిసారి కాదు, తన పార్టీ పెట్టిన నాటి నుండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏమన్నాడు తెలుసా? కూర్చొని రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మాట్లాడుతూ ఏమన్నాడంటే, మా తండ్రి గారి ఆశయం కాంగ్రెస్ పార్టీని మళ్ళీ 2014లో అధికారంలోకి తీసుకొని రావాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయాలి, ఇది మా తండ్రి గారి ఆశ అని నువ్వు ఎప్పుడన్నావు తెలుసా? మీ నాన్న చనిపోయినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అన్నావు. ఆ తర్వాత మళ్ళీ నేను సోనియా గాంధీని ఎదిరించా అని మాటలు తీసావు. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి నీకెందుకు? ఒకప్పుడేమో రాహుల్ గాంధీని ప్రధానం చేయాలన్నా అని మాట్లాడావు, తర్వాత నేనే సోనియా గాంధీని ఎదిరించా అని మాట మార్చావు. ఇది నీ చరిత్ర. గతంలో నేను కేంద్రం మెడల వంచి ప్రత్యేక హోదా తెస్తా అని అరిచావు. ఆ తర్వాత ప్రత్యేక హోదా అడిగితే నాకంత బలం లేదు అని మాట మార్చావు. దీనికి సమాధానం చెప్పవయ్యా జగన్మోహన్ రెడ్డి. ఇదే కాదు, ప్రతి ఒక్క బిల్లులో ఏంటంటే దొంగ నాటకాలు ఆడడంలో జగన్మోహన్ రెడ్డి ఎక్స్పర్ట్. ఏంటంటే అందరి ముందు వచ్చి ఏమీ తెలియని అమాయకుల్లాగా చిన్నగా మాట్లాడతాడు. నన్ను అందరూ కలిసి అన్యాయం చేస్తున్నారు అని చెప్పి. వాళ్ళ లోపలెళ్ళి ఏంటంటే క్రిమినల్ మైండ్ సెట్, సొంత చిన్న అనచావు. అప్పుడు చూసాం కదా, గుండెపోటు అని చెప్పి ఫస్ట్ వచ్చి గుండెపోటు అని చెప్పారు. ఆ తర్వాత అదేంది గొడ్డలిపోటుగా ఎలా మారిందో చెప్పడు. ఏమంటే వాళ్ళ సొంత కూతురే చంపించేసింది అంటాడు. ఈ సిగ్గుమాలిన వ్యక్తి ఏ విధంగా చూడాలి ఇలాంటి ఆలోచనలు ఉండే వ్యక్తిని? ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని నువ్వు చెప్పావు, గుర్తుందా జగన్మోహన్ రెడ్డి? ఆ తర్వాత అది వైఎస్ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబ చరిత్రగా రక్త చరిత్రగా ఎలా మారింది? అదేవిధంగా కోడికత్తి కేసు ఆనాడు. ఆ తర్వాత అది ఎలా మారిపోయింది? ఈ విధంగా ఒక్క విషయంలో కాదు, అనేక విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ వైఖరి గతం నుంచి మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా అదే చేశాడు. ముస్లింలని వెన్నుపోటు పొడిచాడు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సంబంధించి జేపీసీ వెయ్యాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పట్టుబడి వేయించింది వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లో. దాంట్లో దాదాపుగా 30 పార్టీలకు పైగా సభ్యుల్ని చేర్చి ఒక చర్చ జరిగే విధంగా దాదాపు 30కి పైగా చర్చ మీటింగులు జరిగే విధంగా చేసింది. దాంట్లో తెలుగుదేశం పార్టీ 27 మీటింగుల్లో ఎవరైతే పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ ఉన్నారో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రత్యక్షంగా పాల్గొని 3 అమెండ్మెంట్లు తెలుగుదేశం పార్టీ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి సంబంధించి ఇచ్చింది. ఆ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి సంబంధించి ఏవైతే 3 ఇచ్చిందో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిందో అది కేంద్ర ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసింది. నీ పార్టీ నుంచి జేపీసీ మెంబర్గా ఉన్న విజయసాయి రెడ్డి కేవలం 4 సార్లే మాత్రమే వెళ్ళాడు. మిగిలిన సార్లు ఎందుకు వెళ్ళలేదయ్యా? దీనికి సమాధానం చెప్పు. ఎన్ని అమెండ్మెంట్ సజెస్ట్ చేశారయ్యా? ఒక్కటంటే ఒక్క అమెండ్మెంట్ సజెస్ట్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఎవరిని వెన్నుపోటు పడిచావు? ముస్లింలని వెన్నుపోటు పడిచావు. లోపలేమో ఏమీ చెప్పకుండా చేతులు కట్టుకొని ఈ విధంగా ఉండి మళ్ళీ ఏదో పార్లమెంట్లో నువ్వేదో వ్యతిరేకించేస్తా ఉన్నావు, ముస్లింలను ఏదో ఉద్ధరించేస్తావు అనుకున్నారు. ఒక్క అమెండ్మెంట్ నువ్వు సజెస్ట్ చేయలా. ఈరోజు ఏ మీడియా ముందు ఫోజులు ఇవ్వడానికి, షో చేయడానికి లేచి మాట్లాడారు. తీరా చూస్తే వెనకాల పోయి దొంగగా ఓట్లేశారు. ఇది విప్పు జారీ చేశారంటే ఇప్పుడు ఆ విప్పు జారీ చేస్తే ఎవరికి ఇస్తారు? రాజ్యసభ చైర్మన్కో లేక లోక్సభ స్పీకర్కో ఇస్తారు. వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా మీ జోబీలో పెట్టుకొని మేము జారీ చేసాం చూడండి అంటే ఉండమ్ముతాడు. ఈరోజు ఇంతకుముందు మేము విప్ జారీ చేసామని తెలుగుదేశం పార్టీ, బీజేపీ, అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, వేరియస్ పొలిటికల్ పార్టీస్ మేము విప్ జారీ చేసాం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి, మా సభ్యులు దీనికి కట్టుబడి ఉన్నారు అని చెప్పారు. నువ్వెందుకు విప్ జారీ చేసామని ముందు చెప్పలేదు?
ఈరోజు దొంగలా గోటే వేసిన తర్వాత మా జోబీలో ఉంది చూడండి మేము ఆల్రెడీ చేసుకో ఉన్నామని మీకు మీరు చూపించుకుంటారా? ముస్లింల గొంతు కోసి నువ్వు ఈ రోజుటి నుంచి కాదండి, ముస్లింలకి తెలుగుదేశం పార్టీ నాటి నుండి నేటి వరకు అండగా నిలబడితే నాటి నుండి నేటి వరకు ముస్లింలు గొంతు కోసింది వైఎస్ఆర్సీపీ. నాడు హైదరాబాద్లో మనం గుర్తుపెట్టుకుంటే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 1990 ఆ రోజుల్లో చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిగా దించడం కోసం ఇదే రాజశేఖర్ రెడ్డి 100 మందికి పైగా ముస్లిం సోదరుల మారణ కాండ చేపించాడు ఆ రోజు నీ తండ్రి. ఆ తర్వాత నువ్వు ముస్లింలని ఓటు బ్యాంకుగా వాడుకోవడం కోసం, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ వాడుకోవడం కోసం నువ్వు రాజకీయాలు చేసావు. ఈరోజు వాళ్ళని వెన్నుపోటు పొడిచావు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ముస్లిం సోదరులంతా ఒకటే అంటున్నారు, చంద్రబాబు నాయుడు మాకెంతో న్యాయం చేశాడు, ఆనాడు తెలుగుదేశం పార్టీ మాకెంతో న్యాయం చేసింది, మైనారిటీ కార్పొరేషన్ పెట్టింది, తెలుగుదేశం పార్టీ రెండో అధికారిక భాషగా ఉర్దూని తీసుకొని వచ్చింది, హజ్ హౌసులు కట్టించింది, ఉర్దూ యూనివర్సిటీ నెలకొల్పింది, మాకు అండగా నిలబడడం కోసం ఎన్నో పథకాలు, దుల్హాన్ పథకం కావచ్చు, అదేవిధంగా రంజాన్ తకాను కావచ్చు, ఇలాంటి పథకాలు అన్నీ ఇచ్చింది. అన్నీ ఇచ్చినా మేము చంద్రబాబు నాయుడు గారిని అర్థం చేసి, కానీ జగన్మోహన్ రెడ్డి మాకు అండగా నిలబడతా అని మా గొంతు కోసాడు, మమ్మల్ని వెన్నుపోటు పొడిచాడు, మా సత్తా ఏంటో చూపిస్తామని ఈరోజు ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అంటున్నారు. ఈ ఒక్క అమెండ్మెంట్ బిల్లో జగన్మోహన్ రెడ్డి చూపించిన వైఖరిని చూసి ఒక్క అమెండ్మెంట్కి సహకరించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏమైపోతుందయ్యా సహకరిస్తే? ఒక్క అమెండ్మెంట్ నువ్వు వచ్చి మాట్లాడు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ మీటింగ్కి రారు, ఈరోజు మళ్ళీ మాట్లాడతారు. ఏంటి ఈ ద్వంద్వ? ప్రతి ఒక్క ముస్లిం చూసి ఈరోజు దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి మహానుమ్ముతున్నారు, బాయ్కాట్ జగన్ అని చెప్పి. ఇకనైనా మారి పద్ధతి మార్చుకొని ఒక హుందాతనమైన రాజకీయం చేస్తే గౌరవిస్తారు. లేదు ఇలాగా డబుల్ పాలిటిక్స్ చేస్తా, డబుల్ ఫేస్ పాలిటిక్స్ చేస్తా అంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. అంటే ఇక్కడ ఇంకొక వాదన కూడా వినపడతా ఉందండి. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏదైతే బంజారా హిల్స్ సాక్షి ప్రధాన కార్యాలయం ఉందో అది వక్ఫ్ బోర్డుని ఆక్రమించే కట్టుకున్నారు, ఆ నేపథ్యంలో ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి తాజాగా సాక్షికి సంబంధించిన కూడా తెర మీదకి వచ్చింది. దీని గురించి ఏమంటారు? ఒకటి, నువ్వు ఏది సక్రమంగా సంపాదించావు? సూటిగా అడుగుతూ ఉన్నారు, ఏది సక్రమంగా సంపాదించావు నీ జీవితంలో? ఎక్కడుండేది? ప్రతి ఒక్కటి లోటస్ పాండ్ అక్రమం, సాక్షి ఆఫీస్ అక్రమం, ఇడుపులపాయలో ఉండే ఆస్తుల అక్రమం, మంగంపేట దగ్గర ఉండే ఆస్తుల అక్రమం, ఈ విధంగా నువ్వు రాయలసీమలో ఏవైతే ఆస్తులు అవన్నీ అక్రమంగా సంపాదించావు. ఈ కంపెనీ దగ్గర, ఆ కంపెనీ ద్వారా అన్నీ అక్రమంగా ఎవరన్నా కానీ జీవితంలో ఒకటి చెప్పుకుంటారు, నేను ఇది కష్టపడి సంపాదించా, నా జీవితంలో నేను కష్టపడి సాధించా ఇది అని చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అలాగ ఒకటన్నా చెప్పుకోగలుగుతాడా? అన్నీ అక్రమంగా సంపాదించినటివే, పదవులను అడ్డు పెట్టుకొని సంపాదించినటివే, బ్లాక్మెయిల్ చేసి సంపాదించినటివే. ఇలాంటి వ్యక్తి అన్నీ చేశాడు కాబట్టి 32 కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఒక 100 కేసులు పెరుగుతాయి. తీవ్రంగా ఏంటంటే చేసిన తప్పులకి చివరికి శ్రీకృష్ణ జన్మస్థానమే తన స్వస్థలంగా మారుతుందేమో అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.